అందరికీ నమస్కారం. ఈ కస్టమర్ ముందైతే మాకు కాల్ చేసి ఏసీలో పాము దొరికిందనేది చెప్పారు. సో, మేము కూడా చాలా భయపడుతూ ఎళ్లయితే చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాత తెలిసిందంటే అది పాము కాదు, ఎలకనమాట. వీళ్ళు ఈ మధ్యనే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లయితే రీమోడలింగ్ చేశారు. కానీ ఏసీ బిగించినప్పుడు వెనకాతల బెజ్జమైతే పూడ్చడం మానేశారు. ఎలక అందులోంచి లోపలికొచ్చి బ్లోయర్‌లో ఇరుక్కుపోయి అయితే చచ్చిపోయింది. సో, ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నారు, వేలు పెట్టి ఏసీలు కొంటున్నారు. కానీ ఈ బయట బెజ్జం పూడ్చడానికి రూ. 40 పెట్టి బిర్లావాడి ప్యాకెట్ అయితే కొనట్లేదు చాలామంది కూడా. సో, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎలకొచ్చి కొన్ని వేల రూపాయల ఏసీని సర్వనాశనం చేసిన రోజులైతే చాలా ఉన్నాయి. సో, వీటి వల్ల పీసీబీ బోర్డులు, మోటార్లు గట్రా చాలా పోతూ ఉంటాయి. సో, చిన్న దాంతో పోయేదాన్ని పెద్ద పెద్ద ఖర్చులైతే పెట్టుకోకండి. బిర్లావాడి తెచ్చి మీరు మీ టెక్నీషియన్‌కి ఇస్తే ఆయనే పెడతాడు. లేదంటే అది మీరు కూడా పెట్టుకోవచ్చు. సో, థ్యాంక్ యూ సో మచ్. ఏసీ వాడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో చాలా వస్తూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఏసీ వెనకాల బెజ్జం అయితే కంపల్సరీ పూడ్చుకోండి. థ్యాంక్ యూ.